నమస్తే అండి, వెల్కమ్ టు అదిరేటి రుచులు విత్ ఉలవచారు చికెన్ కర్రీ తోటి. చాలా టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్ రెసిపీ చేసే విధానం కూడా కంప్లీట్ డిఫరెంట్ అండి. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు, ఉలవచారు, ధనియాలు, చికెన్, ఆయిల్, కొన్ని రా మసాలాస్. ఫస్ట్ ఒక కడాయి తీసుకున్నానండి. ముందు దాంట్లో ఆయిల్ వేసి, ఆయిల్ కాగుతుంటే ఏం చేద్దామంటే ఇదిగోండి రెండు చెక్క ముక్కలు, ఒక 4-5 లవంగాలు, అంతే. ఇంతవరకు కొంచెం దంచుకుందాం మనం. ఈలోపు ఆయిల్ కాగుద్ది. ఇదిగోండి ఆయిల్ కాగింది. జీలకర్ర 1 టీ స్పూన్ పోపుకి వేసేస్తున్నాం. అది మాడక ముందే టక్కన ఆనియన్ వేసేస్తున్నాను. ఆనియన్ చిన్న సైజ్ ఆనియన్స్ 2 అండి ఇవి, అందుకనే కొంచెం ఉంది, చాలా ఇంతకంటే ఎక్కువ పట్టదు. అండ్ దెన్ ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత చికెన్ ఒక 1/2 kg వేసేసాను. మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి మొత్తం కలిపి, మనం దంచాం కదా ఈలోపు ఈ దాల్చిన చెక్కను లవంగాల పొడి అది కలిపేసి మూత పెట్టేశాను. మూత పెట్టేసి మంచిగా ఆయిల్ అవ్వచ్చు, లేకపోతే మనం వేసిన మసాలా అవ్వచ్చు, ఇది చికెన్ పీస్కి పట్టేదాకా వెయిట్ చేశాను అనమాట. ఒక 5-6 మినిట్స్. చలో మూత తీసి చూస్తే ఆల్రెడీ బాయిల్ అవుతుంది, ఫ్రై అవుతుంది. దీంట్లోకి 1 టీ స్పూన్, దాని మీద ఇంకొంచెం ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. మళ్ళీ బాగా కలిపాను. ఇప్పుడు కొంచెం 1.5 టీ స్పూన్ ఉప్పు వేసేస్తున్నాను. ఉప్పేసి కలిపి మళ్ళీ మూత పెట్టాను ఒక 2 to 3 మినిట్స్ వరకు. నాకు ఉప్పు కూడా ముక్కకు పట్టింది అనిపించిన తర్వాత ఒక 3/4 టీ స్పూన్ పసుపు, ఒక 3.5 టీ స్పూన్ కారం, 3-3.5-4 కారం మీరు తిన్నంత వేసుకోండి. వేసి బాగా కలిపి కొంచెం ఉడకనిచ్చి వేగనిచ్చి, ఇంకా వాటర్ కొంచెంసేపట్లో పోస్తాననగా ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసాను. అండ్ దెన్ కరివేపాకు కొద్దిగా వేసాను. కలిపేసిన తర్వాత హాట్ వాటర్, బాయిలింగ్ వాటర్ ఒక 200 ml, ముక్క సగం మునిగేంత వరకు వేసాను అనమాట వాటరు. ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టేసి ఉడకనిచ్చాను బాగా. ఇప్పటికీ మనకి 10 మినిట్స్ దాకా ఉడికింది. వాటర్లో ఇంకొక 5 to 7 మినిట్స్ ఉడకనివ్వండి. చలో మూత తీసాను. మళ్ళీ ఒకసారి చింతపండు గుజ్జు అండి, ఇది 10-12 గ్రాముల చింతపండుని నీళ్ళల్లో నానబెట్టి రసం తీస్తే ఇదిగోండి ఇంత గుజ్జు అయింది. దీన్ని కూడా వేసేసాను. వేసి అది బాయిల్ అవుతుంటే ఉలవచారుని ఒక 250 to 300 ml వరకు ఉలవచారు వేసాను. ఇవి 2 బాయిల్ అవుతుంటే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 3/4 టీ స్పూన్ ధనియాల పొడి, 2 వేసి కలిపి మళ్ళీ ఒక 5-6 మినిట్స్ ఉడకనిచ్చాను. సో టోటల్గా మనకి 25 to 30 మినిట్స్ వరకు చికెన్ ఉడికింది. లాస్ట్కి మళ్ళీ ఇంకొక గంట ఉలవచారు వేసుకొని కొత్తిమీర వేసుకొని దించేస్తే దట్స్ ఆల్ అండి, అయిపోయింది. అసలు ఏమంటారు, ప్లేట్ నాకటానికి కూడా కొంచెం కూడా మొహమాట పడమన్నమాట, అంత టేస్టీగా ఉంది. కావాలంటే చేసి చూడండి. మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.